ఓవైపు ఊస్టింగ్లు, మరోవైపు కుమ్ములాటలు, వైసీపీలో తిరుగుబాటు ధ్వనులు. దానికి ఈ పిఠాపురం, ప్రత్తిపాడు, పిఠాపురము, ప్రత్తిపాడు అనే కాదు, దాదాపు చాలా దగ్గర ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే నేను ముందుగా ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చారంటే, ప్రకాశం జిల్లాలో అదే ఇప్పుడు బాపట్ల జిల్లా అంటే అద్దంకి ఒక నియోజకవర్గం ఉంది. అక్కడ బాచిని చెంచుగారటయ్య గారి కుమారుడు, అంటే చెంచుగారటయ్య గారు అంటే 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు, ఒకసారి ఆ విజువల్స్ తీసుకోండి, కృష్ణ చైతన్య అద్దంకి అతను అక్కడ కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. కరెక్ట్గా ఇంకా 100 days ఎలక్షన్స్ ఉన్నాయి. 100 days ఎలక్షన్స్ ఉన్నప్పుడు అక్కడికి ఇప్పుడు హనుమిరెడ్డి అని ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిని వేశారు. సరే, దీని మధ్య వాళ్ళ మధ్య ఒక వివాదం జరుగుతూ ఉంది. సరే, అది మనం చూద్దాం ఒక 5 నిమిషాల్లో. సరే, ఇప్పుడు మనం ముందుగా చూస్తే ఇప్పుడు పిఠాపురం ఒకటి, ఇవన్నీ కూడా కొంత వివాదం జరిగి జగ్గంపేట ఈ వివాదం నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి మురళి వస్తాడు సార్. యా, మొత్తానికి మధ్యలో కుమ్ములాట్లయితే బాగా సీరియస్గానే ఉన్నాయి. మరి ఇవన్నీ ఎప్పుడు ఎక్కడ పోతాయో తెలియదు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గారి పేరు, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు గారి పేరు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ బాబు గారి పేరు. ఇప్పుడు జనసేనలో చేరదాం. వీళ్ళందరూ కొంతమంది టీడీపీ నుంచి జనసేనలో దొరబాబు గారు, టీడీపీలో జ్యోతుల చంటిబాబు గారు, పర్వత ప్రసాద్ గారు అంటున్నారు. కానీ ఇవన్నీ ఇప్పుడు మనం ఇప్పుడు వేస్తున్నాం కదా, రేపు మార్నింగు ఇవన్నీ కూడా అబద్ధం, మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటాం, కంటెస్ట్ చేస్తాం అని చెప్పని చెబుతారు. కానీ మనం ఏమంటే ఇది ఒక ప్రచారం జరుగుతుంది. వాళ్ళకి అక్కడ జరుగుతున్నటువంటి స్థానాలని మార్చడం కావచ్చు, అక్కడి నుంచి అభ్యర్థులను తొలగించడం కావచ్చు, దీంతో అక్కడ ఒక ప్రకంపనలు మొదలవుతున్నాయి. ఇప్పుడు జ్యోతుల చంటిబాబు అనే ఎమ్మెల్యే గారి శాసనసభ్యులు ఆయనదైతే ఎక్కువగా వినపడుతూ ఉంది. సరే, ఎంత అంతర్లీనంగా ఏం జరిగింది ఏంటి అనేటువంటి దాని మీద మనకు క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఎక్కడో దగ్గర ఇటువంటి జరుగుతున్నప్పుడు పెద్ద ప్రచారం విస్తృతమైనటువంటి జరిగింది. మరి ఉదయం నుంచి జరుగుతున్నప్పుడు వాళ్ళు దాని మీద ఖండించి ఉండాల్సింది, మేము ఎక్కడికి వెళ్ళట్లేదు ఏంటని. కానీ ఆ ప్రచారం జరుగుతూ ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడ అంటే ఆ ప్రచారం జరగడం ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అక్కడే సీట్ ఇస్తారని కావచ్చు, లేదా వీళ్ళు అనుకున్న దగ్గర సీట్ ఇస్తారని కావచ్చు, ఒక ఆలోచనతో కూడా ఫెయిల్ వదులుతారు. అది కానప్పుడు అప్పుడు స్టెప్ తీసుకుంటారు. అది అయ్యి లేదు మాట్లాడదాం అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెయిట్ చేయండి మీదే అయిద్దాని అన్నప్పుడు లేదు మేము పార్టీ మాట్లాడదంటారు. అంటే గేమ్ని అట్లా వేసి ఎలాగా తిప్పుతూ ఉంటారు అనమాట. అలాగా ఇప్పుడు రాజకీయాలు మారినాయి. సరే, మురళి గారు ఉన్నారు. మురళి వినిపిస్తుందా? రైట్. అంటే ఇది ఆ టికెట్లు రాకపోయినటువంటి వాళ్ళు, మార్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి అడుగులు తప్పవు. ఇది ఇప్పుడు నేనేమంటానంటే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీగా ఉంది కదా, రేపు తెలుగుదేశం పార్టీకి కూడా ఇటువంటి పరిస్థితి ఎదురుద్ది. ఎక్కడైతే ఇప్పుడు జనసేనకి సీట్లు ఇచ్చే దగ్గర అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తారు, కొంత ఇది ఉండేది, అవకాశాలు ఉండొచ్చు. ఇప్పుడు జనసేనకి ఒక లీడర్ కాదని ఇంకో లీడర్కి ఇచ్చే దగ్గర అక్కడ వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. రాజకీయాల్లో సీట్లు ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఈ సీట్ల పంచాయతీ అనేటువంటిది ఉండిద్ది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జరిగినటువంటి ఇదేంటంటే భారీ ఎత్తున బదిలీలు జరిగినాయి. సంబంధం లీడర్ సంబంధం లేని ప్లేస్కి వెళ్ళాడు. రాజకీయంగా ఈ ప్లేస్లో ఉన్నప్పుడు కొంచెము అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని కోరుకోవాలి. అక్కడ ఆ మండల ప్రెసిడెంట్ లీడర్ పేరు తెలియదు, ఆ మండల ఎంపీటీసీ లీడర్ పేరు తెలియదు, జడ్పీటీసీ లీడర్ పేరు తెలియదు, ఆ పార్టీకి ఒక 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మేము వచ్చేసాము మీరు కానీ ఇచ్చేయండి అని అంటే అంత తొందరగా బాండింగ్ ఏర్పడదు. అది కమర్షియల్ బాండింగ్ అయితేమో తప్పితే అది పార్టీ పరంగా లేదా ఇండివిజువల్గా బాండింగ్ కాదు. మురళి ఉన్నారు సార్. మురళి వినిపిస్తుందా? వినపట్లేదు. యా, రైట్.